జూబ్లీ హిల్స్ లో సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి సమీపంలో చోటు చేసుకున్న చైన్ స్నాచింగ్ ఘటనలో యువతితో పాటు మరో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాలకు వెళ్తే మంగళవారం ఉదయం మాదాపూర్లోని హాస్టల్ నుంచి జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 39లోని ఆఫీస్కు నడుచుకుంటూ వెళ్తున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ మానస మెడలో ఉన్న బంగారు గొలుసును యాక్టివా బైక్ పై వచ్చిన ఇద్దరు అగంతకులు ఇలాక్కెళ్లారు. ఈ ఘటనలో యాక్టివా బైక్ నడిపిన యువకుడు నరేంద్ర 23 కాగా గొలుసు లాగిన యువతి రేవతి 33 అని పోలీసులు నిర్ధారించారు. వీరిద్దరూ సన్నిహితంగా ఉంటూ సనత్ నగర్ ప్రాంతంలో నివాసం ఉంటారని విచారణలో తేలింది. సీసీ ఫుటేజ్లు, యాక్టివా బైక్ నెంబర్ ప్లేట్ ఆధారంగా విచారణ చేపట్టిన క్రైమ్ పోలీసులు బైక్ నడిపిన నరేంద్ర ర్యాపిడో డ్రైవర్ అని గుర్తించారు. అతడి ఫోన్ నెంబర్ ఆధారంగా వారి కదలికలను ట్రాక్ చేశారు. స్నాచింగ్ అనంతరం నిందితులిద్దరిని ఆంధ్రప్రదేశ్లోని తమ సొంత ఊళ్లకు పారిపోతున్నట్లు సమాచారం అందడంతో జూబ్లీ హిల్స్ పోలీసులు, టాస్క్ ఫోర్స్ పోలీసులు కలిసి బుధవారం మధ్యాహ్నం సూర్యాపేటలో ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న సమయంలో వారిని అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరు కలిసి జల్సాల కోసం చైన్ స్నాచింగ్ కు పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించారు.